అమ్మ నీలా, నీలా, నీల కనిపించింది పెన్నమ్మ. ఏది తీసుకురాలేదా? నీల నన్ను చూసి భయపడి వెళ్ళిపోయింది పెన్నమ్మ. తప్పు తులసి, భర్తని అలా అనకూడదు. నువ్వు భర్తేంట్రా? నువ్వు ఆ మాట అంటే ఆ పదం కూడా అవమానంగా ఫీల్ అవుతుంది. నువ్వు ఆవేశపడుతున్నావు అంటే నేను గెలుస్తున్నానని అర్థం తులసి. గెలుపంటే భయపెట్టి దొంగ దెబ్బలు తీస్తే వచ్చేది కాదు, సాధించుకునేది. అవునా? నాకిలాగే అలవాటైపోయింది తులసి. ఏంటి, నీ అక్క కొడుకు చెప్పాడా? అన్నను చూసి చెల్లెలు పారిపోయిన ఆ అద్భుతమైన సన్నివేశాన్ని వివరంగా చెప్పాడా? బసవన్ చూసి కూడా భయపడిందంటే ఏం చేస్తున్నావురా నా నీలని? కంగారు పడకు తులసి, వాణ్ణి చూసే కాదు, రేపు నిన్ను చూసిన ఇంకా గొప్ప సన్నివేశం జరుగుతుంది. రేయ్, నా నీలపడి ప్రతి కష్టానికి పెనాల్టీతో సహా కష్టపడతావు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ తులసి. నా మీద నీ గెలుపు చూడాలని నాకు ఆశగా ఉంది. దయచేసి ఓడిపోతున్నానని డిసప్పాయింట్ అవ్వద్దు తులసి. ఫైట్ చెయ్యి, ఇంకా 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 ఫైట్ చెయ్యి. రేయ్, అంత చేతకాని దాన్ని కాదు. నా కూతుర్ని నువ్వు అడ్డు పెట్టుకోకపోతే ఈ తులసి అంటే ఏంటో ఈ పాటికి ఎప్పుడూ నీకు అర్థమయ్యేది. నీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తే నాలో పంతం మరీ పెరిగిపోతుంది తులసి. చూడు, ముందు నా నీళ్ళని ఏం చేస్తున్నావో చెప్పు. ఏం చేస్తున్నాను, ఏం చేశాను అనేది త్వరలోనే నీకు అర్థమవుతుంది తులసి. దానికి కూడా ఏర్పాట్లు చేశాను. నీలని నువ్వు చూస్తావు, నీ కళ్ళెదురుగా నీ కూతురుంటుంది, నీ తల్లి ప్రేమ తన్నుకొని బయటకొస్తుంది. దగ్గరికి తీసుకోవాలనుకుంటావు, ప్రేమగా మాట్లాడాలి అనుకుంటావు, నేనే నీ తల్లిని అని చెప్పి తనివి తీరా ఏడవాలనుకుంటావు. కానీ అక్కడే ఒక అద్భుతం జరుగుతుంది తులసి. నీ తల్లి గుండె తల్లడిల్లిపోతుంది. హార్ట్ అటాక్ వచ్చినా రావచ్చు. బాయ్ తులసి, రేపు కోసం ఎదురు చూస్తూ ఉంటా. బాయ్. ఏంటి పని లేట్ అయింది? ఆఫీస్లో కొంచెం వర్క్ హెవీగా ఉంది. సరే వెళ్ళు, ఫ్రెష్ అప్. ఆగు, నేను పెడతాను. ఎందుకు? నేను పెడతానులే. అలసిపోయి వచ్చిన భర్తకి భార్య ఈ మాత్రం హెల్ప్ చేయకూడదా? అవన్నీ ఫార్మాలిటీస్ మైథిలి. నా వర్క్ నేను చేశాను, ఇంట్లో నీ వర్క్ నువ్వు చేస్తున్నావు కదా. మరి నీకోసం నేనేం హెల్ప్ చేయాలి? వంట చేసి పెట్టనా? ఇల్లు క్లీన్ చేయను? అవన్నీ చేయటానికి ఇంట్లో నేనున్నాను కదా. మరి నా పనులు కూడా నువ్వే చేస్తానంటున్నావుగా. పానీ, ఎందుకు అన్ని సీరియస్గా తీసుకుంటావు? ఆఫీస్లో నీ కొలీగ్స్తో మాట్లాడటానికి నాతో మాట్లాడటానికి తేడా లేదా? మాటలు ఎక్కడైనా మాటలే కదా. ఆఫీస్లో నువ్వు చేసేది డ్యూటీ, కానీ భర్త అంటే డ్యూటీ కాదు, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. నీకోసం ఉదయం నుంచి
ఎదురు చూస్తున్న నాతో ప్రేమగా 4 మాటలు, ఇలా ప్రేమగా వచ్చి ఒక చిన్న హగ్. ఏంటి రోజు స్పెషల్? నీతో గడిపే ప్రతి క్షణం స్పెషలే. అప్పుడు నువ్వు కూడా నాతో పాటు ఆఫీస్కి వచ్చాయి, హ్యాపీగా కలిసి ఉండొచ్చు. అప్పుడు నీకోసం టిఫిన్ ఎవరు రెడీ చేస్తారు, డిన్నర్ ఎవరు ప్రిపేర్ చేస్తారు, ప్రేమగా ఎవరు వడ్డిస్తారు? వైఫ్ అంటే సవ్ అంట. అలా ఎందుకు అనుకోవాలి? భార్య అంటే పక్కన నడిచేది కాదు, భర్త అడుగులో అడుగులు వేసేది. అలా ఎందుకు వేయాలి? సొంతంగా మీ పాటికి మీరు నడవాలని ఎందుకు అనుకోకూడదు? ఆడపిల్లకి భర్త అంటే తోడు కాదు, నీడ. చెట్టు నీడలో రిలాక్స్ అవ్వాలి కానీ నీడనొదిలి నిలబడాలి అనుకోకూడదు. త్వరగా వస్తే కలిసి భోంచేద్దాం. ఇంకా నువ్వు తినకుండా ఏం చేస్తున్నావు? నువ్వు నేను కలిసి తినాలనే వెయిట్ చేస్తున్నాను. లాభం లేదు పాని. భార్యాభర్తలు ఎలా ఉండాలి అని బుక్కు కొనివ్వాలి నీకు. యూరోప్లో పెరిగి ఎలా ఉండాలో తెలియటం లేదు నీకు. బుక్ ఎందుకులే, నేర్పించడానికి పెద్ద బుక్ నువ్వున్నావుగా. పద. తులసి, ఏంటి ఉదయాన్నే ఎక్కడికో బయలుదేరావు? మనసేం బాగోలేదు సుమతి, గుడికి వెళ్దామని. నీళ్ళ కోసమే కదా? అవును, మనిషిగా నా ప్రయత్నం నేను చేసినా ఫలితం కనిపించటం లేదు. అందుకే ఈ కష్టాలకి కారణమైన ఆ దేవుణ్ణే సాయం చెయ్యమని అడుగుదామని వెళ్తున్నాను. నీళ్ళ కోసం నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతున్నా, నీకే విధంగానూ నేను సహాయం చేయలేకపోతున్నందుకు బాధగా ఉంది తులసి. నాకు నేనే సాయం చేసుకోలేకపోతున్నాను. నువ్వేం చేస్తావు సుమతి? నా నీల ఎక్కడుందో తెలిసి ఏమీ చేయలేకపోవడం కంటే బ్యాడ్లకుంటుందా? ఇప్పుడు కొత్తగా నాకొచ్చే అదృష్టం ఏమీ లేదు, రావాలన్న ఆశ లేదు. నా దురదృష్టాన్ని పంచుకున్న నీలకి ఈ కష్టాలు తొలగిపోతే చాలు. నా ఆనందకి ప్రతిరూపం నా నీల. అదిక్కడ కష్టపడుతుంది అంటే పైనున్న ఆనందకు కూడా మనశ్శాంతి ఉండదు. అందుకే నా చేతకానితనాన్ని ఒప్పుకొని ఆ దేవుణ్ణైనా సాయం చేయమని అడగాలని వెళ్తున్నాను. నీళ్ళని కాపాడాలన్న నీ తపనకి ఆ దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. వెళ్ళిరా తులసి. నీలా, ఏందే మనకి బతుకు? మనూరికి ఈ ఊరికి ఎంత తేడా ఉందో చూడు. ఊరికనూరులో బతకాలని వస్తే మన బతుకులు ఎట్టా అయిపోయినాయో చూడు. నా సావు నేను సత్తాను, నువ్వన్నా వెళ్ళిపోయా అంటే నువ్వా వెళ్ళవు. బసవు కనిపించినా వెళ్ళకుండా వచ్చేసావు. అదే ఆడితో పోయింటే నీకు ఈ కట్టాలుంటాయి కాదు కదే. బాలు, లేదురా, మనల్ని ఎంత కష్టపట్టిందాని సంగతి చూడకుండా నేను వెళ్ళనురా, వెళ్ళను. ఎలానే? ఊరంతా తిరిగినా ఆమె ఎవరో ఏడుందో మనం తెలుసుకోలేకపోతున్నాం. అట్లాంటిది తను ఏం చేస్తామే? మనం ఏం చేస్తాం చెప్పు? జానకి, మేడం గారు గుడికెళ్తున్నారంట.
అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చూడమన్నారు. ఏ గుడికి? అదే మణికొండలో 7 టెంపుల్స్కి వెళ్తున్నారంట. నువ్వు వెళ్ళి కావలసిన పూలు పళ్ళు ఇచ్చేసిరా. అలాగే. త్వరగా వెళ్ళొచ్చాయి. మళ్ళీ ఇక్కడ మేడంను చూసుకోవాలిగా. మన మేడం గుడికెళ్ళేసరికి 1 గంట పడుతుంది కదా. ఈలోపు ఈ మేడంకి అన్నీ చూసుకునే వెళ్తాను. సరే సరే, ఎలా చేస్తావో నువ్వే ప్లాన్ చేసుకో. లేట్ అయిందంటే మాత్రం మేడం సీరియస్ అవుతారు. మేడం సంగతి నీకు తెలుసుగా. నేను చూసుకుంటాలే. సరే వెళ్ళు. రే బాలు, దొరికిందిరా, దొరికింది. ఎక్కడని వెతుకుతావు, ఏం చేస్తావు అన్నావు కదా. ఈరోజు తను గుడికి వస్తుంది, కానీ మళ్ళీ తిరిగి వెళ్ళదురా. నీలా వద్దే, లేనిపోని ఇబ్బంది పడతావేమోనే. నువ్వెందుకే కంగారు పడతావు? ఇళ్ళే ఇంత రాక్షసంగా ఉన్నారంటే ఆవిడెట్టాంటిదో. ఎలాంటిదైనా సరే బాలు, దాన్ని మాత్రం నేను వదిలిపెట్టనురా. ఇన్ని రోజులు అది ఎలా దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూసాం. దానంతట అదే అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం మాత్రం నేను వదిలిపెట్టనురా. దానంతా చూస్తానురా, చూస్తాను చూస్తాను. కాశీ సార్, మీరు చెప్పినట్టుగానే ఈ మేడం గుడికి వెళ్ళేలా ప్లాన్ చేశాను. చాలా మంచి పని చేసావు కాశీ. తులసి అక్కడికి వచ్చే టైం కల్లా నీల గుడికి తప్పకుండా వస్తుంది. అక్కడ నువ్వేం చేయాలో గుర్తుందిగా? గుర్తుంది సార్, అంతా నేనే చూసుకుంటాను. జాగ్రత్త. అలాగే సార్. తులసి, నువ్వు నీ కూతురు కలుసుకునే క్షణాలు దగ్గర పడ్డాయి. ఈ క్షణం కోసం ఇంత ప్లాన్ చేసింది. కన్న కూతురి కోసం కలవరిస్తున్నావుగా. ఆ కూతుర్ని కలిశాక ఏమవుతుందో చూడు. కేశవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం శేషాద్రినిలయాయ నమః, ఓం దేవాయ నమః. ఏమ్మా, స్వామివారికి అర్చన చేయించమంటారా? అవునండి. ఎవరి పేరు మీదమ్మా? కనిపించని నా కూతురు నాకు కనిపించేలా అర్చన చేయండి. పేరు నీల. నీలనామధేశ్య. ఓం కేశవాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీవత్సవక్ష. భగవంతుడా, నా కూతురి కోసం ఇంత దూరం వచ్చాను. నా కూతురు ఇక్కడే ఉందని తెలుసు, ఎక్కడుందో కూడా తెలుసు. కానీ నేనేమీ చేయలేకపోతున్నాను. నా నీలని ఎలాగైనా నా దగ్గరికి రప్పించు స్వామి. ఓం చతుర్వేదాత్మకాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం అచ్యుతాయ నమః. నా తప్పుని తన తలరాతగా మార్చొద్దు. ఈ నేల అందరికీ ప్రేమ పంచితే నాకు మాత్రం కష్టాలనిచ్చింది. నా కూతురుగా పుట్టినందుకు నా నీలకు కూడా కష్టాలు తప్పటం లేదు. నీలని కాపాడుకునే శక్తి నాకివ్వు స్వామి, నాకివ్వు. ఓం జగత్పాలాయ నమః, ఓం పాపజ్ఞాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం చింసుమాలాయ నమః, ఓం హయగ్రీవాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం వనమాలినే నమః. శ్రీయకాంతాయ కళ్యాణిధినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శతమానం భవతి శతాయుః పురుషతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ చేతనమందారం శ్రీనివాసమహం భజే. అమ్మా,
మీరేం బాధపడకండి. మీ అమ్మాయి మీకు తప్పకుండా కనిపిస్తుంది. ఆ దేవుడి దయ వల్ల మీకంతా మంచే జరుగుతుంది. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. నళిని గారు, ఏమండి మిమ్మల్ని? మీరు నళిని గారు కదండి? కాదు. అదేంటండి అలా అంటారు? మీరు శ్యామలా స్కూల్లో టీచర్ కదండి? అదేంటి టీచర్ గారు, మా పాప మీ స్కూల్లోనే చదివేది? ఏమండి, నేనే స్కూల్లోనూ టీచర్ని కాదు. అయ్యో, అంత మాట అనకండి మేడం. ఆ రోజు మా పాపను కొట్టారని నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడింది మీరు మనసులో పెట్టుకున్నట్టున్నారు. ప్లీజ్ అండి, రియల్లీ ఐఎమ్ సారీ మేడం, నన్ను క్షమించండి. ఏంటండి ఇది మేనస్ లేకుండా? నేను కాదు అని చెప్తున్నానుగా. అయ్యో, అలా అనకండి మేడం. మీరే నళిని గారని నాకు తెలుసు. మీరు ఆ జరిగిన విషయం మరీ సీరియస్గా తీసుకున్నట్టున్నారు మేడం. ప్లీజ్ మేడం, నన్ను క్షమించండి మేడం. చూడండి, మీరు అనుకున్న వ్యక్తి నేను కాదు. ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ. సారీ మేడం. నీకోసమే ఎంతగా వెతుకుతున్నామో తెలుసా? ఎలా ఉన్నావమ్మా? ఎన్ని రోజులు ఎక్కడున్నా? ఎవరు నువ్వు? ఎందుకు నన్ను నా బాలుని హింసిస్తున్నావు? నేనా? నువ్వే మనుషుల్ని కాపలా పెట్టి క్షణ క్షణం నీ పేరు చెప్పి బెదిరిస్తూ మాకు నరకం చూపిస్తూ ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావా? నేను మనుషుల్ని పెట్టి బెదిరించటం ఏంటమ్మా? నువ్వేదో పొరపాటు పడుతున్నా. నిన్ను చూడాలని, నిన్ను కాపాడుకోవాలని నేను అల్లల్లాడిపోతున్నాను. అలాంటిది నేను నిన్ను బాధ పెడతానా? లేదమ్మా, నేను నిన్ను బాధ పెట్టడం లేదు. చాటుగా మమ్మల్ని ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెడుతూ ఇప్పుడు ఎదురుగా ప్రేమ చూపిస్తున్నావా? అసలు ఎవరు నువ్వు? నీకు మాకు సంబంధం ఏంటి? మమ్మల్ని బంధించి ఎందుకు ఇలా చిత్రవద చేస్తున్నావు? మమ్మల్ని బాధ పెట్టడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి? లీలా,
నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను మనుషుల్ని పెట్టి నిన్ను బాధ పెట్టడం ఏంటమ్మా? చాలా ఆపు నీ నాటకాలు. చుట్టూ మనుషుల్ని పెట్టావు, కోరింది ఇవ్వమని చెప్పావు. మాట వినకపోతే మా బాలుని చెప్పమని చెప్పావు. నీ రాక్షసత్వానికి మా బాలు నేను నరకం చూస్తున్నావు. నిజంగా నాకేం తెలీదమ్మా, నాకేం తెలీదు. నేను నరకం చూపించడానికి, నిన్ను బాధ పెట్టడానికి నేనేం నీకు పరాయిదాన్ని కాదమ్మా. మా కన్నీళ్ళకి కారణమైన నువ్వు పరాయిదానివి కాకపోతే సొంతదానివా? అవునమ్మా, నేను నీ సొంతదాన్ని. నేను నీ తల్లినమ్మా. అమ్మ, నువ్వు అమ్మ. అమ్మంటే నెత్తురు పంచేది, నెత్తురు చూసేది కాదు. అమ్మంటే ప్రాణం పోసేది, ప్రాణం తీసేది కాదు.